ముందు అతని గొంతు వినకుండా ఉండలేని అమ్మాయి ఇప్పుడు మాట్లాడటానికే దూరం పెడుతుంది. శశాంక్‌కి అర్థం కావటం లేదు. నేను ఏం తప్పు చేశాను? ఆమెకి నాపై ఇష్టం తగ్గిందా? అని ప్రతిరోజు తనలో తానే బాధపడేవాడు. ఒకరోజు రాత్రి శశాంక్ చాలా పెద్ద సందేశం రాశాడు. నువ్వు చాలా దూరంగా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. కానీ పంపలేదు, చెరిపేశాడు. ఎందుకంటే బలవంతంగా ప్రేమను అడగలేం కదా! ఆ తర్వాత కూడా పరిస్థితి మారలేదు. అక్షిత ఆన్‌లైన్‌లోకి వచ్చేది. కానీ అతని సందేశం మాత్రం చూడేది కాదు. ఎప్పుడో గంటల తర్వాత తెరిచి ఇప్పుడే ఫోన్ పట్టుకున్నా అని సాదాసీదాగా చెప్పేది. కానీ ఆమె చివరిసారి కనిపించిన సమయం మాత్రం మరో కథ చెప్తుంది. అది చూసిన ప్రతిసారి శశాంక్ గుండె లోపల ఏదో ముక్కలవుతున్నట్టు అనిపించేది. ఎందుకంటే మనల్ని ప్రేమించిన మనిషి మారిపోతే ఆ బాధను మాటల్లో చెప్పటం చాలా కష్టం. ఒకరోజు ఇంకా తట్టుకోలేక శశాంక్ చివరికి అక్షితకి సందేశం చేశాడు. ఈసారి చిన్న సందేశం కాదు, మనసు మొత్తం పెట్టి రాసిన మాటలు. అక్షిత, నువ్వు ఎందుకు ఇలా మారిపోయావో నాకు అర్థం కావటం లేదు. నేను ఏం తప్పు చేశానో కూడా తెలీదు. కానీ నువ్వు నన్ను నెమ్మదిగా దూరం పెడుతున్నావు. కొన్ని క్షణాలు ఆగి మళ్ళీ ఇంకో వాక్యం రాశాడు. ఈ జీవితంలో నేను వద్దు అనుకుంటే ఒక్కసారి చెప్పు. ఇంకెప్పుడు నీకు ఇబ్బంది పెట్టను. ఆ సందేశం పంపించిన తర్వాత శశాంక్ చేతులు వణికిపోయాయి. ఎందుకంటే అతనికి ఇష్టమైన మనిషిని కోల్పోతున్న భావన అతని లోపల నుంచి చంపేస్తుంది. కొన్ని నిమిషాలు జవాబు రాలేదు. అక్షిత ఆన్‌లైన్‌లోకి వచ్చింది. సందేశం చదివింది. కానీ జవాబు రాస్తున్నా గుర్తు కనిపించలేదు. ఆ నిశ్శబ్దం శశాంక్ గుండెని ఇంకా ఎక్కువగా భయపెట్టింది. చివరికి కొంతసేపటి తర్వాత అక్షిత నుంచి ఒక సందేశం వచ్చింది. అదే నేను కూడా చెప్పాలి అనుకుంటున్నాను. శశాంక్ ఆ ఒక్క వాక్యం చదివిన క్షణం శశాంక్ ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది. అతను ఫోన్ వైపు చూస్తూనే ఉండిపోయాడు. ఎందుకంటే ఆమె జవాబులో కోపం లేదు, బాధ లేదు. కానీ దూరం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ముందు తిన్నావా అని అడిగే అమ్మాయి ఇప్పుడు దూరంగా ఉండిపోదాం అనే పరిస్థితికి వచ్చేసింది. శశాంక్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ప్రేమలో గొడవల్ని తట్టుకోవచ్చు, కోపాల్ని కూడా భరించవచ్చు. కానీ మనల్ని ప్రేమించిన మనిషి మనం లేకుండానే ఉండటం నేర్చుకుంటే ఆ బాధ మాత్రం చాలా నిశ్శబ్దంగా చంపేస్తుంది. ఆ రాత్రి తర్వాత వాళ్ళ మధ్య మాటలు తగ్గిపోయాయి. ముందు ప్రతి క్షణం ఒకరినొకరు వెతికిన వాళ్ళు ఇప్పుడు నిశ్శబ్దంలోనే మిగిలిపోయారు. శశాంక్ ఇంకా కొన్ని రోజుల వరకు ఆమె జవాబు కోసం ఎదురుచూశాడు. శశాంక్ సందేశం చూస్తే జవాబు లేదు. చూసిన గుర్తు లేదు. కానీ అదే సమయంలో అక్షిత ఆన్‌లైన్‌లోకి వచ్చేది. కొన్ని నిమిషాలు ఉండేది. మళ్ళీ వెళ్ళిపోయేది. ఆ చిన్న విషయం శశాంక్ మనసును ప్రతిరోజు కొంచెం కొంచెంగా చంపేస్తుంది. ఎందుకంటే మనిషి దూరం కావటం కంటే మనల్ని కావాలనే పట్టించుకోకపోవటం చాలా బాధ పెడుతుంది. పాపం శశాంక్ ఫోన్ చేతిలో పట్టుకొని గంటల తరబడి కూర్చునేవాడు. ప్రతి చిన్న శబ్దానికి అక్షిత సందేశమేమో అని ఫోన్ చూసేవాడు. కానీ ప్రతిసారి నిరాశే. రాత్రిళ్ళు నిద్ర పట్టేది కాదు. వాళ్ళ ముందు మాట్లాడుకున్న పాత సందేశాలు మళ్ళీ మళ్ళీ చదివేవాడు. తిన్నావా? నిద్రపో బుజ్జీ, నువ్వు ఉంటే చాలు అని అక్షిత పంపిన పాత మాటలు చూసి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాకుండా పోయేది. ఒకప్పుడు తన కోసం గంటల తరబడి ఎదురుచూసిన అమ్మాయి ఇప్పుడు తన ఒక్క సందేశాన్ని కూడా చూడకపోవటం అది శశాంక్ గుండెను ముక్కలుగా చేసింది. తినటం తగ్గిపోయింది. నిద్ర మాయమయ్యింది. స్నేహితులతో ఉన్న మనసు మాత్రం ఫోన్ దగ్గరే ఉండేది. అక్షిత చివరిసారి కనిపించిన సమయం చూస్తూ ఎంతసేపు ఎవరితో మాట్లాడుతుంది? నాతో మాట్లాడటానికి మాత్రం ఎందుకు టైం లేదు? అని తనలో తానే కుమిలిపోయేవాడు. కొన్నిసార్లు అక్షితకి పెద్ద పెద్ద సందేశాలు రాసేవాడు. నువ్వు లేక నేను ఉండలేకపోతున్నాను. దయచేసి మళ్ళీ మామూలుగా మాట్లాడవా అని పంపే ధైర్యం రాక మళ్ళీ చెరిపేసేవాడు. ఎందుకంటే ప్రేమను బలవంతంగా అడగటం అతనికి రాలేదు. ఒకరోజు రాత్రి శశాంక్ మంచంపై పడుకొని ఫోన్లో వాళ్ళిద్దరి ఫోటోలు చూస్తున్నాడు. ఒక్కసారిగా కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే ఆ ఫోటోలో కనిపించిన నవ్వులు ఇప్పుడేమీ నిజం కావు. ముందు నువ్వు లేక నేను ఉండలేను అన్న అమ్మాయి ఇప్పుడు అతను ఉన్నాడా లేదా అన్నట్టుగా మారిపోయింది. ఆ బాధతో ఆ రాత్రి శశాంక్ ఫోన్ గట్టిగా హత్తుకుని ఏడ్చేశాడు. ఎవ్వరూ చూడకుండా, ఎవ్వరికీ చెప్పుకోకుండా నిశ్శబ్దంగా. ఎందుకంటే అబ్బాయిలు బయటికి ఎక్కువగా ఏడవరు. కానీ వాళ్ళు ప్రేమించిన అమ్మాయి మారిపోతే మాత్రం మనసు పూర్తిగా విరిగిపోతుంది. కానీ కాలం మారినట్టు మనుషుల మనసులు కూడా మారిపోతాయి. ఇప్పుడు వాళ్ళిద్దరూ మళ్ళీ కలుస్తారా? లేక ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారా అనేది కాలమే నిర్ణయించాలి. ఎందుకంటే కొన్ని ప్రేమ కథలకు ముగింపు ఉండదు. అవి కేవలం మనసులో ఒక నిశ్శబ్ద జ్ఞాపకంగా మిగిలిపోతాయి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.